నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను మురళి. కమలం శిబిరంలో ఒక రకమైన కంగారు మొదలైంది. నాయకుల మధ్య సమన్వయం లేక, సఖ్యత కుదరక సతమతమవుతోంది. మేమే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికిన కాషాయ నేతల్లో ఎందుకో గానీ నైరాశ్యం ఆవరిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అస్త్రాలై, శస్త్రాలై, ఆయుధాలై తిరగబడాల్సిన సమయంలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో కూడా పార్టీ వాయిస్ వినిపించే స్థాయిలో ఏ నాయకుడు ఆసక్తి చూపకపోవడం అయోమయానికి దారితీస్తోంది. ఇంతకీ అసలు కమల దళంలో కంగారుకు కారణాలేంటి చూద్దాం. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ తెగ కంగారు పడిపోతోంది. పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, నేతలు, కార్యకర్తల వరకు ఏమీ అర్థం కాక అయోమయానికి గురవుతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ లాంటి వాళ్లు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు అంటీ ముట్టని విధంగా ఉంటున్నారని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. అందరూ నాయకుల మధ్య ఈ సమన్వయ లోపం క్లియర్ కట్గా కనిపిస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. మామూలుగానైతే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభలో ఏం మాట్లాడాలి, ఏం ప్రశ్నలు అడగాలి, ప్రభుత్వంపై ఎలా పోరాడాలి, ఇలాంటి అంశాల గురించి పార్టీ నాయకత్వం ఎల్పీ సమావేశమై చర్చించుకుంటారు. కానీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత కూడా అలాంటి ఇష్యూస్ తెరపైకి వచ్చినట్టు కనిపించలేదన్న టాక్ వినిపించింది. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలంటూ జాతీయ అధిష్టానం స్కెచ్ వేస్తోందని ప్రచారం తెరపైకి వచ్చిన వేళ కమలం పార్టీలోని ఓ వర్గమే అడ్డుపడిందని సమాచారం. అందుకే వర్గాలుగా ఉన్న రాష్ట్ర బీజేపీలో ఎవరి మధ్య సమన్వయం లేదని, ఎవరూ కలిసికట్టుగా పనిచేయడం లేదన్న నిజం బయటపడిందని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్లో చర్చ జరుగుతోంది. సమన్వయం లేదు, సఖ్యత లేదు. ఎవరికి వారే యమునా తీరే. ఎందుకీ గందరగోళం? పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందా? ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రావడం లేదా? పార్టీ వాయిస్ వినిపించేందుకు ఆసక్తి చూపలేదా? ఎన్నికల్లో జోరు మీద కనిపించిన కమల దళంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో బీజేపీలో రాష్ట్ర కార్యవర్గానికి, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత కుదరడం లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా ఢిల్లీలో ఉంటుండడం, రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు తలో దిక్కున వ్యవహరిస్తున్నారంటున్నారు. ఇక అసెంబ్లీలోనూ పార్టీ వాయిస్ పెద్దగా వినిపించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేకు పార్టీకి మధ్య గ్యాప్ ఉండటమే ఈ పరిస్థితికి కారణమని కమలం క్యాంప్ అనుకుంటుంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీని తమను పట్టించుకోవడం లేదని కమలం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి రాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని పార్టీ నేతలు అంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలతో రాష్ట్ర పార్టీకి సమన్వయం లేదనే విషయం బయటపడిందని క్యాడర్ అనుకుంటుంది. పార్టీ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకపోతే సభలో ఏం మాట్లాడాలని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇరువైపులా సమన్వయం చేయాల్సిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హోదాలో ఢిల్లీ వ్యవహారాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఒక్క అసెంబ్లీ వ్యవహారమే కాదు, చాలా విషయాల్లో రాష్ట్ర పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం ఉండటం లేదని అంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన 1-2 సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాకపోవడం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తుందంటున్నారు.
ఆ మధ్య జరిగిన కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభానికి ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాలేదట. బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించాలని కోరుకుంటున్న కమలదరంలో ఈ గందరగోళం కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తోంది. దీనికంతటికీ కొత్త అధ్యక్ష నియామకం జరిగితేనే తెరపడుతుందనేది అంతర్గతంగా బీజేపీలో జరుగుతున్న చర్చ. కొత్త కమలనాథుడు వచ్చేదెప్పుడో, ఈ రచ్చకు తెర పడేదెప్పుడో ఏమో కాలమే తేల్చాలి. ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.